నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన దొంగతనం ప్రమాదం అనే ఓ చక్కటి కథని విందామండి. జేబు దొంగతనాలు కాస్త కష్టంగానే ఉంటుంది నాకు. ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ బట్టలు జేబు దొంగతనానికి అనుకూలంగా ఉండటం లేదు. పట్టుబడితే చావ కొట్టేస్తున్నారు. ఇంత కష్టపడి ఏ పర్సో కొట్టేస్తే అందులో ఒకసారి చిల్లర పైసలు కూడా ఉండటం లేదు. నా పద్ధతి మార్చాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. నేను ఇళ్లల్లో దొంగతనాలు చేయటం సులభం అనిపించింది. అందులోనూ ఈ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్ళవి మరీ పిరికి గుండెలు. ఒంటరిగా ఉన్నప్పుడు కత్తి చూపిస్తే నోరెత్తకుండా మనం చెప్పినట్లు వింటారు. ఈ విషయమై బాగా ఆలోచించి నేను రామారావుపేటలోని ఒక వీధిని ఎన్నుకున్నాను. ఆ వీధిలోని ప్రత్యేకత ఏమిటంటే అటు ఇటు కలిసి 25 ఇళ్ళు ఉన్నాయి. అన్నిళ్లల్లో మగవాళ్ళు ఉద్యోగానికి పోతారు. ఒక్క ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇళ్ళు 8 ఉన్నాయి. అంటే ఆ 8 ఇళ్లల్లోనూ మొగుడు పెళ్ళాలిద్దరే ఉంటున్నారన్నమాట. ఆ వీధిలో ఆడవాళ్ళకి ఎవరింటి పనులు వారు చూసుకోవటమే కానీ ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెప్పే అలవాటు లేదు. అంతగా అయితే సినిమాలకు పోతారు. ఈ వివరాలన్నీ సంపాదించడం కోసం నేను ఒకరోజు జనాభా లెక్కల వాడి పేరుతో చాలా వీధులు తిరిగాను. ఈ వీధిలోని వివరాలు నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు నేను ఆ 8 ఇంటిలోనూ ఒక ఇంటిని ఎన్నుకోవలసి ఉంది. ఒక ఇంట్లో వృద్ధ దంపతులు ఉంటున్నారు. ముసలాయన ఇంకొక ఏడాదిలో రిటైర్ కానున్నాడు. పిల్లలు దూర ప్రాంతాన్ని ఉంటున్నారు. ఆ ఇంటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ముసలావిడ మంచి బలంగా ఉంది. అందులోనూ ముసలిది కావటం వలన ఏ మానభంగం జరుగుతుందన్న భయం ఉండదు. పెద్ద గొంతు పెట్టి అరిచిందంటే చాలా పెద్ద రిస్కు. నిజంగానే కత్తితో పొడవలసి ఉంటుంది. ఏదో నా రోజులు దొంగలా వెళ్ళిపోతే చాలు. హంతకుణ్ణి కావాలని నాకు లేదు. మరి 2 ఏళ్లలో ఆడవాళ్లకు పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు సెలవులకు చుట్టాలిళ్లకు వెళ్ళారు. వాళ్ళిద్దరికీ 40 ప్రాంతాల్లో ఉంటుంది వయసు. వాళ్ళు చాలా పెద్ద కంఠాలు. ఎవరు అని అడగటానికి వస్తేనే వీధంతా హడావుడైపోతుంది. కాస్త సన్నని కంఠం వాళ్ళు ఉంటే నాకు లాభం. అందుకని వాళ్ళిద్దరిని కూడా వదిలేశాను. ఇంకా 5 మిగిలారు. ఈ 5 కూడా వయసులో ఉన్నవారే. వాళ్ళ వయసులో 18 నుండి 25 దాకా ఉంటాయి. కొందరు కొత్తగా కాపురానికి వచ్చారు. కొందరు 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నారు. వీళ్లల్లో ఎవరికీ సంతానం లేదు. కానీ వీళ్లల్లో 2 చూడటానికి పరమసహ్యంగా ఉంటారు. ఒకసారి వాళ్ళ వంక చూసి ఎందుకు చూసావరా భగవంతుడా అనిపిస్తుంది మగవాళ్లకు. అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మిగతా 3 చూపులకు బాగుంటారు. కానీ ఒక అమ్మాయికి బొత్తిగా 18 ఏళ్ళు. చూడటానికి ఎంత అమాయకంగా ఉంటుందంటే నేను కత్తి చూపిస్తేనే ఆమెకు గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంకా మిగిలిన 2లో ఒక ఆమె నుదుట రూపాయి కాసంత కుంకుమతో చూడటానికి పవిత్రంగా ఉంటుంది. ఆమెను చూడగానే నాకు గౌరవభావం కలిగింది. అటువంటి ఆమె ఇంట దొంగతనం చేస్తే దేవుడు నన్ను క్షమించడనిపించింది. నేను దొంగనే కావచ్చు, కానీ నాకు దైవభక్తి ఉంది. నేను దొంగతనాలకు వెళ్తే దేవుడే శ్రీరామ రక్షగా ఉంటున్నాడని నా విశ్వాసం. ఇంకా ఒకే ఒక్క ఆమె మిగిలింది. ఆమె పేరు జానకి. వయసు 20కి 25కి మధ్య ఉంటుంది. చూపులు అదో రకంగా కవ్విస్తూ ఉంటాయి. కావటానికి సంసార స్త్రీ అయినా పురుషుల్ని రెచ్చగొట్టే లక్షణాలు ఆమె శరీరంలోనూ ప్రవర్తనలోనూ కూడా ఉన్నాయి. జానకి ఇల్లు దొంగతనానికి అన్ని విధాల అనువైనదని నాకు అనిపించింది. పైగా ఆమె ఖరీదైన బట్టలు కడుతుంది. మెడలోనూ చేతులకు బంగారం ఉంది. ఆమె ఇంట్లో కాస్త వస్తువులు డబ్బు కెట్టొచ్చు. జానకి భర్త ఆఫీసుకు 10 గంటలకు వెళ్తాడు. తిరిగి సాయంత్రం 5:30కు వస్తాడు. సరిగ్గా 11:30కు నేను జానకి ఇంటికి వెళ్ళాను. తలుపు తట్టాను. గుండెలు కాస్త దడదడలాడుతున్నాయి. ఇంట్లో జానకి ఒక్కరితే ఉండాలి నా లెక్క ప్రకారం. ఇంకెవరైనా ఉంటే నా దురదృష్టం. లోపల నుండి అడుగుల చప్పుడు మెత్తగానే వినిపిస్తోంది. కాలి గజ్జెల గలగల కూడా వినపడుతోంది. తప్పకుండా జానకే అయి ఉండాలి. తలుపులు తెరుచుకున్నాయి. అమ్మయ్యా, ఆమె జానకే. ఆమె నా వంక చూసి, కొద్ది రోజుల క్రితం మీరొచ్చి ఓ జనాభా లెక్కలు అడిగారు కదూ అంది. అవునండి అన్నాను. ఆమె జ్ఞాపక శక్తిని అభినందించకుండా ఉండలేకపోయాను. మళ్ళీ ఏం పని అంది ఆమె చిలిపిగా నవ్వుతూ. పరీక్షించి చూస్తే ఆమె నవ్వు తీరే అంతని, మనిషి మంచిదని అనిపించింది. నేనొక నిరుద్యోగినండి. ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకొని ఇలా తిరుగుతూ ఉంటాను అని నవ్వాను. ఈరోజు పోస్టల్ సేవింగ్స్ పని మీద వచ్చాను. అంతా తీరుబడిగా చెప్తాను. కాసిన మంచినీళ్ళు ఇస్తారా అడిగాను.
దానికేం భాగ్యం అంటూ లోపలికి వెళ్ళిందామె. నేను కూడా గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళాను. అక్కడ చిన్న హాల్ ఉంది. ఒక సోఫా సెట్ ఉంది. కుడి పక్కన ఓ గది ఉంది. ఆ గదిలోకి జానకి వెళ్ళింది. ఎడమ పక్క ఓ గది ఉంది. చూడటానికి కొట్టు గదిలా ఉంది. గది తలుపులు బార్లా తెరుచున్నాయి. లోపల నుండి పాత సామాన్లు లాంటివి కనపడుతున్నాయి. ఎడమ పక్కనే కొట్టు గదిని ఆనుకుని మరో గుమ్మం ఉంది. ఆ గుమ్మంలో నుంచి దొడ్డి కనపడుతోంది. ఒక అడుగు వేసి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. దొడ్లో నుయ్యి ఉంది. నూతి చుట్టూ పెద్ద పళ్ళెం ఉంది. వీధి వైపు ఓ గోడ ఉంది. గోడలో గుమ్మం ఉంది. బహుశా పని మనుషులు వచ్చిపోవటానికి అనుకుంటాను. అప్పుడు నా కళ్ళు మెరిశాయి. దొడ్డి గుమ్మం తలుపు తీసుంది. అంటే తలుపులు బార్లా తెరిచిలేవు, దగ్గరగా వేసున్నాయి. చాలామంది దొడ్డి తలుపు విషయంలో పగలు అశ్రద్ధగా ఉంటారు. ఇప్పుడు నా మనసులో ఒక పథకం చోటు చేసుకుంటోంది. ఆ దొడ్డి గుమ్మం ద్వారా ఇంట్లో ప్రవేశించి ఈ గుమ్మంలో నుంచి లోపలికి రావచ్చును. అలా రావటం వలన ఒక సౌలభ్యం ఉంది. జానకిని ప్రత్యేకంగా బెదిరించిన అవసరం లేకుండా ఆమె దృష్టిలో దొంగని కాకుండా ఇల్లు దోచుకుపోవచ్చు. అలా చేయాలని ఎందుకు అనిపించిందంటే, జానకి నన్ను గుర్తుపట్టడమే కాకుండా అభిమానంగా పలకరించింది. అంత అభిమానంగా పలకరించిన ఆమెను కత్తితో బెదిరించాలనుకోవటం లేదు. జేబులు తడుముకున్నాను. కత్తి తగిలింది. జానకి వచ్చేలోగా మళ్ళీ వీధి గుమ్మం చేరుకున్నాను. మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన జానకి నన్ను చూసి నొచ్చుకుని, అరే లోపలికి రాకుండా అలా బయట నిలబడిపోయారేం, నేను రమ్మనమని చెప్పడం మర్చిపోయినట్లున్నాను అంది. అబ్బే దాందే ఉందండి, పర్వాలేదు అన్నాను. ఆమె నాకు మర్యాద చేస్తూ ఉంటే నేను కుంచుకుపోతున్నాను. బహుశా నేను దొంగతనానికి పనికిరానేమో. జానకి నాకు మంచినీళ్ళ గ్లాసు అందించింది. ఆ చేతికి 4 బంగారు గాజులున్నాయి. మంచినీళ్ళ గ్లాసు అందించేటప్పుడు ఆమె చేతి వేళ్లు నాకు తగిలాయి. అందులో 2 వేళ్లకు బంగారు ఉంగరాలున్నాయి. అప్రయత్నంగా తలెత్తి చూశాను. ఆమె మెడలో 4 పేటల చంద్రహారం, ఒక రాళ్ల నెక్లెస్ ఉన్నాయి. అది కాక మంగళసూత్రాల నానుతాడుంది. కానీ దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నాకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. మంచినీళ్ళు తాగాక, మీకు పోస్టల్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను. వినటానికా కట్టటానికా ప్రశ్నించింది. కట్టటానికి. చెప్పండి వింటాను, విన్నాక కట్టాలనిపిస్తే చూద్దాం అంది జానకి. నేను జేబులో నుంచి ఓ పాంప్లెట్ తీసి ఆమెకిచ్చాను. ఆమె దాని వంక పరీక్షగా చూసి మళ్ళీ నాకు ఇచ్చేసింది. ఇంగ్లీషు చదవగలను కానీ అంత బాగా అర్థం కాదు నాకు అంది. ఆమెకు వివరించి చెప్పడం మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విని నేను బాగా చెప్తున్నానని మెచ్చుకుంది. ఒక నెల రోజుల తర్వాత రండి, ప్రస్తుతానికి మాకు చాలా ఖర్చులున్నాయి అంది. వెంటనే కత్తి తీసి ఆమెను బెదిరించాలనిపించింది. కానీ బలవంతం మీద నిగ్రహించుకున్నాను. నేను ఇంట్లో నుంచి బయటకొచ్చాను. ఆమె తలుపులు వేసుకుంది. నేను గోడ దగ్గర గుమ్మాన్ని మరోసారి పరీక్షించాను. కొద్దిసేపట్లో ఈ గుమ్మం ద్వారా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. రాత్రి అయితే దొడ్డి గుమ్మం తలుపు తీసి ఉండకపోవచ్చు. అది తీసి ఉన్న ఇంటి తలుపులన్నీ వేసుంటాయి. లోపల అడుగు పెట్టడం సాధ్యం కాదు. అంతా కష్టపడి లోపల అడుగు పెడితే ఇంట్లో 2 మనుషులు ఉంటారు. ఆ సమయంలో వాళ్లల్లో ఒకడు మగవాడు. దొంగతనం చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళాలి. అక్కడ వీధిలో జనసంచారం లేదు. ఎవ్వరూ నన్ను చూడటం లేదు. ఒకసారి ఆ వీధిలో చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి చటుక్కున దొడ్డి గుమ్మం తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించి తలుపు మళ్ళీ జారగిల వేశాను. ఒకసారి దొడ్డిని పరిశీలించి చూశాను. దాక్కునేందుకు చెట్లున్నాయి, మల్లె పొదలున్నాయి. ఎక్కడా దొడ్లో అలికిడి లేదు. నేను క్షణం తటపటాయించాను. ఇందాక చూసిన హాలు గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాను. అక్కడ ఎవరూ లేరు. చటుక్కున హాల్లోకి ప్రవేశించాను. నేను హాల్లో ప్రవేశించానో లేదో దూరంగా గజ్జల చప్పుడు వినిపించింది. అప్రయత్నంగా అక్కడున్న కొట్టు గదిలో దూరాను. అదృష్టం ఏమిటంటే ఆ హడావుడిలో నేను ఏ వస్తువుని తనలేదు. జానకి హాల్లోకి వచ్చి వీధి గుమ్మం వరకు వెళ్ళి తలుపు వేసే ఉంది అని స్వాగతంగా అనుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. నేను ఒక్క నిమిషం ఆగి కాస్త కదిలాను. కొట్టు గదిలో మసక వెలుతురుగా ఉంది. అక్కడ నాకు పనికొచ్చే వస్తువులు ఏమీ ఉన్నట్లు లేవు. ఒక మూల ట్రంక్ పెట్టె లాంటిది ఉంది. అది చాలా పాతది. ఒక్కోసారి అలాంటి చోటే నిధులు దొరకొచ్చు. అలాగనుకుని చప్పుడు చేయకుండా పెట్టి తెరిచాను. అందులో నాకు పనికొచ్చే వస్తువులు ఒక్కటి లేవు. కొన్ని పాత గుడ్డలు, పాత నవ్వారు, విరిగిన బొమ్మలు, రంగు వెలిసిన క్యారం బోర్డు బేళ్లలు, ఇంకా అంతకంటే చెత్త సరుకులు ఉన్నాయి. నెమ్మదిగా పెట్టి మూసేశాను. ఇంట్లో హాల్లో గజ్జల చప్పుడు వినపడింది. నేను చటుక్కున గది మూలకు వెళ్ళాను.
మరుక్షణంలో జానకి కొట్టుగది గుమ్మం ముందు ప్రత్యక్షమైంది. నేను ఊపిరి బిగపట్టాను. నేను ఆమెకు కనపడటం లేదని తెలుసు, కానీ నాకు ఆమె కనపడుతోంది. ఆమె ఆ సమయంలో కొట్టుగదిలోకి ఎందుకు వచ్చింది అన్న అనుమానం నన్ను పీడిస్తోంది. అప్రయత్నంగా జేబు తడుముకున్నాను. జేబులో కత్తుంది. నాకు ధైర్యం పెరిగింది. అయినా ఒంటరి ఆడది, ఎలాగలా ఎదిరించవచ్చును ఆమెను. ఆమె చేతిలో ఏవో బట్టలున్నాయి. అవి ట్రంక్ పెట్టెలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్లే ముందు కొట్టుగది తలుపులు దగ్గరగా జారవేసింది. గొళ్ళెం పెడుతుందేమోనని భయపడ్డాను, కానీ అలా జరగలేదు. తేలిగ్గా నిట్టూర్చి ఆమె వేసిన బట్టలు ఏమిటా అని చూశాను. అవి ఒక పురుషుడి బట్టలు. ప్యాంటు, షర్టు, బనియన్, అండర్వేర్ ఉన్నాయి. నాలో నేనే నవ్వుకున్నాను. చాలామంది డబ్బున్న వాళ్ళు చేసే పనే ఇది. బట్టలన్నింటినీ ఒక సెట్టుగా కలిపి వాడతారు, ఒక సెట్టుగానే విడిచిపెడతారు. ఈ బట్టలు కొట్టుగదిలోకి వచ్చాయంటే పాత బట్టల కింద మారాయన్నమాట. ఆమె వాటిని ఏ స్టీల్ సామాను వాడికో ఇస్తుంది. చూడటానికి అవి ఇంకా గట్టిగానే ఉన్నాయి. వాళ్ళకప్పుడే దిగదుడిపైపోయాయి. బహుశా ఆ బట్టల రంగు బాగా వెలిసి ఉండొచ్చు. ఆ గదిలో వెలుతురు అట్టె లేకపోవటం వలన నాకు తెలియలేదు. అసలు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. నేను ప్రాణాలకు తెగించి ఈ ఇంట్లో అడుగుపెట్టాను. విలువైనదేదో సంపాదించకపోతే నా ప్రయత్నం వ్యర్థం. మొట్టమొదటిసారిగా నాకులా దొంగతనానికి ప్రయత్నించి ఎక్కువ డబ్బు సంపాదించిన వారు ఎవరైనా ఉన్నారో లేదో, కానీ ఈరోజు నేను చాలా తెలివి తక్కువగా ప్రయత్నించినట్లు ఇప్పుడే గ్రహించాను. ఇందాక ఆమె మంచినీళ్ళు అందించినప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది. అప్పుడు కత్తి చూపి బెదిరించి ఆమె నగలు కాజేయవలసింది. వాటి విలువ కొన్ని వేలుంటుంది. ఇంట్లో అంత విలువ చేసే క్యాష్ కానీ ఇతర సామాగ్రి కానీ దొరకదు కదా. ఒకవేళ దొరికినా అది బయటకు తీసుకువెళ్ళడం కష్టం. నగలైతే జేబులో వేసుకుని పోవచ్చును. ఏమైనా కానీ జరిగిన దానికి ఇప్పుడు విచారించే లాభం లేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇందాక దొరలా ప్రవేశించి ఇంటి ఆనుపానులు తెలుసుకున్నాడు. ఇప్పుడు దొంగలా ప్రవేశించాను ఇంట్లో. నేనెవరో తెలియకుండా ఆమెను బెదిరిస్తాను. ఈ ఆలోచన రాగానే జుట్టు రేపుకున్నాను. ముఖానికి అడ్డంగా రుమాలు పెట్టుకున్నాను. నా ప్యాంటు షర్టు విప్పి ఆమె అక్కడ వదిలేసిన ప్యాంటు షర్టు వేసుకున్నాను. బట్టలు నాకు చాలా లూజ్గా ఉన్నాయి. ఉన్నాయి, కానీ ఈ బట్టల్లో రుమాలు కట్టి ఉన్న నన్ను ఆమె అంత సులభంగా గుర్తించలేదు. నెమ్మదిగా కొట్టుగది తలుపులు తెరిచి సందులో నుంచి హాల్లోకి చూశాను. అక్కడ ఎవరూ లేరు. హాల్లోకి ప్రవేశించి మళ్ళీ కొట్టుగది తలుపులు జారగల వేశాను. ఒక్క క్షణం ఊపిరి బిగపట్టాను. అప్పటికి నా ఉద్వేగం తగ్గింది. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంకొక గుమ్మం దగ్గరకు నడిచి తెర పక్క నుంచి తొంగి చూశాను. అక్కడ కనపడిన దృశ్యం నన్ను షాక్ తినిపించింది. ఇంతసేపు నేను ఇంట్లో జానకి ఒక్కర్తే ఉందనుకున్నాను, కానీ ఇంటి యజమాని కూడా ఇంట్లోనే ఉన్నాడని తెలియదు. గదిలో మంచం మీద అతను పడుకుని ఉన్నాడు. అతడి వీపు నా వైపు తిరిగింది. అతడి ఒంటిపై అస్తవ్యస్తంగా లుంగీ పంచి ఉంది. అతడికి అటుపక్క ఆమె ఉందనటానికి సూచనగా గుసగుసలు వినపడుతున్నాయి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మంచి మూడ్లో ఉన్నట్లున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను నెమ్మదిగా ఒంగుని పాకుతూ గదిలోకి ప్రవేశించాను. వారు నన్ను గమనించలేదు. గది గుమ్మానికి ఎదురుగా మంచం ఉంది. మంచానికి కొంచెం అవతలగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. దాని పక్కన ఓ బీరువా ఉంది. నేను డ్రెస్సింగ్ టేబుల్కు బీరువాకు మధ్య చేరుకున్నాను. వాళ్ళిద్దరూ మంచం మించి లేచి నిలబడితే తప్ప నేను కనపడను. అప్రయత్నంగా నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీదకు పోయింది. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు ఒకటి తెరిచి ఉంది. అందులో నుంచి స్పష్టంగా ఆమె నగలు కనపడుతున్నాయి. ఆ నగలన్నీ ఇందాక నేను చూసినవే. మంగళసూత్రాలతో సహా ఆమె వదిలేసి ఆ సొరుగులో ఉంచింది. అంటే అదృష్టం నన్ను వరించిందన్నమాట. అది ఆమె ఇల్లు, అక్కడున్నది ఆమె భర్త. అందువల్లనే నిర్భయంగా నగలన్నీ ఒలిచి అక్కడ పెట్టింది జానకి. అయినా నగలన్నీ తీయటం ఎందుకో ఏమో, పెళ్ళైన వాళ్ళ సరదాలు నాకేం తెలుస్తాయి. హఠాత్తుగా అతను మంచం మించి దిగాడు. లుంగీని ఒళ్ళంతా చుట్టబెట్టుకున్నాడు. నేను చటుక్కున్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనక్కి వెళ్ళాను. అదృష్టవశాత్తు నేను అతని కళ్ళమడలేదు. అతన్ని మాత్రం నేను స్పష్టంగా చూశాను. మనిషి చూడటానికి వస్తాదిలా ఉన్నాడు. కండలు తిరిగిన అతని శరీరం చూస్తూ ఉంటే నాకు కళ్ళు తిరిగాయి. ఇతగాడికి నేను దొరికానంటే చచ్చానన్నమాటే. ఆమె నెమ్మదిగా అతనితో ఏదో అంటోంది. అతను అస్పష్టంగా ఏదో గొణిగాడు. కథల్లో వర్ణించే ప్రణయ కలహం కాబోలు. ఒక నిమిషం అతను అక్కడే నిలబడి ఏదో అని మళ్ళీ మంచం మీద పడుకున్నాడు. నేను వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ ముందుకొచ్చి ఎంతో జాగ్రత్తగా నగలను నా జేబులోకి తోసేశాను. నా అదృష్టం చాలా గొప్పది.
మొట్టమొదటి దొంగతనంలోనే పెద్ద బేరం తగిలింది. సొరుగు తెరిచి ఉంది. అలా వదిలేస్తే నగలు పోయాయని వెంటనే తెలిసిపోతుంది కదా, అందుకని సొరుగు నెమ్మదిగా వెనక్కు తోసేశాను. ఇప్పుడు నేను ఆ గదిలో నుంచి బయటపడాలి. మంచం మీద వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కనపడటం లేదు. వాళ్ళ ముఖాలు గుమ్మం కేసి తిరుగుంటే నాకు ప్రమాదం. నేను బయటకు పోవటానికి ఆ గుమ్మమే దారిలో ఉంది. ఇటువైపు ఇంకొక గుమ్మం ఉంది కానీ పరిచయం లేదు. తెలిసిన దారిలో పారిపోవటం నాకు క్షేమం. నేను మంచాన్ని సమీపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నేను ఆ పహిల్వాన్ కంట పడ్డానంటే నా పని అయిపోయిందన్నమాటే. పులుసులోకి ఎముక లేకుండా చావగొట్టగలడు అతను నన్ను. నేను మునికాళ్ల మీద లేచి నిలబడి ఒకసారి మంచం వైపు చూశాను. మంచం మీద ఇద్దరు ఉన్నారు. ఆమె వెల్లికలా పడుకుని ఉంది. అతను ఆమె వైపు తిరిగి ఉన్నాడు. హఠాత్తుగా ఆ క్షణమాత్రంలోనే ఆమె నన్ను చూసిందేమోననే అనుమానం కలిగింది నాకు. చటుక్కున్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనక్కి వెళ్ళిపోయాను. ఆ స్థలం నాకు చాలా క్షేమంగా ఉంది. నేను అనుకున్నంత అయ్యింది. ఎవరో మంచం వెనక నుంచి చూసినట్లుంది అన్న ఆమె కంఠం నాకు వినపడింది. అంతా నీ అనుమానం. ఇప్పుడెవరొస్తారు? విసుగ్గా అన్నాడు అతను. ఎవరైనా దొంగేమో. ఇంత పట్టపగలు దొంగడా? ఈ వస్తాదు కండలతో వాణ్ణి పిండి చేసేను అన్నాడు. అప్రయత్నంగా వణికిపోయాను నేను. ఆమె చటుక్కున మంచం దిగింది. నేను ఆమెను చూసే అవకాశం ఉంది. ఆమెకు నేను కనపడను. నేనున్న వైపు బాగా చీకటిగా ఉంది. అందమైన ఆమె అర్ధనగ్న శరీరం నాలో ఏమీ చలనం కలిగించటం లేదు. ఊపిరి బిగబట్టాను. నా గుండెల నిండా భయం ఒక్కటే ఉంది. అతను మంచం దిగి చటుక్కున ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. దొంగంటూ వస్తే క్షణంలో మాయం కాలేడు కదా, వాడి గురించి మన మధుర క్షణాలు వృధా చెయ్యకు అన్నాడు. ఇద్దరూ మళ్ళీ మంచం ఎక్కారు. ఇప్పుడు వాళ్ళు నాకు కనపడటం లేదు. ఆమె మెత్తగా నెమ్మదిగా నవ్వుతోంది. అతడు ఏవేవో చలోక్తులు విసురుతున్నాడు. చప్పుళ్ళు నిట్టూర్పులు వినపడుతున్నాయి. నాకు బాధగా, బెంగగా, భయంగా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక నేను నరకాన్ని అనుభవిస్తున్నాను. ఒక చిన్న తుమ్ము లేదా దగ్గు చాలు నా ప్రాణం తీయటానికి. పిక్ పాకెటింగ్ మానేయాలని నేను ఈ పనికి పూనుకున్నాను. అయితే ఇందులో ఎన్నో కష్టాలున్నాయి. క్షణక్షణం ప్రాణగండం. అంతా గడిచి క్షేమంగా బయటపడతానో లేదో తెలియదు. అక్కడి నుంచి కదలాలంటే భయంగా ఉంది. అలాగే బిగపట్టుకుని క్షణం ఒక యుగంలా అక్కడున్నాను. ఈ క్షణం ఎప్పుడు ఇలాగే నిలిచిపోతే ఎంత బావుండును అంటోందామె. అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అన్నాడతను. నిజంగా ఆ క్షణం అలాగే నిలిచిపోతుందో ఏమోనని నేను భయపడ్డాను. వాళ్ళు మంచం మీద సుమారు 3 గంటలున్నారు. అంతసేపు వాళ్ళు ఏమేం కబుర్లు చెప్పుకున్నారో నాకు తెలియదు. నా జేబులోని నగలతో నేను బయట పడగలనా లేనా అని ఆలోచిస్తున్నాను నేను. నా చేతి గడియారం 3 గంటలు చూపిస్తోంది. ఇద్దరు మంచం దిగి బట్టలు కట్టుకున్నారు. అతను లుంగీ పంచతో హాల్లోకి నడిచాడు. ఆమె డ్రెస్సింగ్ టేబుల్ వైపు వచ్చి సొరుగు లాగింది. ఏయ్ పాండు, కొంప మునిగింది అన్నామె కంగారుగా. ఆ పాండు వెంటనే రాలేదు. 1 నిమిషంలో అతను కంగారుగా వచ్చాడు. కొట్టుగదిలోని నా బట్టలు లేవు, ఇవి నావి కావు అన్నాడు. సొరుగులో నా నగలు లేవు అందామె. అయితే ఎవరో దొంగ ఇంట్లోకి రానే వచ్చాడు, వాడెవరో ఇక్కడే ఉంటాడు అన్నాడు పాండు. నా జేబులు తడుముకున్నాను. జేబులో నగలున్నాయి కానీ కత్తి లేదు. కత్తిని ఆ ప్యాంటులోనే వదిలిపెట్టాను పొరపాటున. ఇప్పుడు దొరికిపోతే నాకు ఆత్మరక్షణకు వేరే మార్గం లేదు. పాండు మంచం కింద వెతికాడు. లేచి వచ్చి, తప్పు నాదే, నిన్ను నగలు తీసేయమన్నాను, ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు. మంగళసూత్రాలు కూడా పోయాయి. ఆమె కంఠం ఇంకా వణుకుతూనే ఉంది. మంగళసూత్రాలు తీసుకువెళ్లే ఉద్దేశం నాకు లేదు. వాటిని వదిలిపెట్టేయాలని అనిపిస్తోంది. అయితే ఇలాంటి సెంటిమెంట్లన్నీ పెట్టుకుని సులభమైన పరిస్థితి నుంచి ఈ గతికొచ్చానని నా మనసు దెబ్బలాడింది. కానీ మంచినీళ్ళు ఇచ్చినప్పుడే జానకిని బెదిరించినట్లయితే ఇంట్లో నుంచి పాండు వచ్చి ఉండేవాడు. గదిలోకి తొంగి చూసే వరకు పాండు ఉనికి నాకు తెలియలేదు. అప్పుడు ఆమెను నేను వదిలిపెట్టడం వల్లనే ఇంతవరకు నేను క్షేమంగా ఉన్నాను. నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే, ఆ డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల చూడు అందామే. చటుక్కున నేను చతికిలబడ్డాను. పాండు నన్ను సమీపిస్తున్నాడు. ఇంకా లాభం లేదు, నేను దొరికిపోతాను అనుకుంటూ ఉండగానే దొరికిపోయాను. పాండు నన్ను బయటికి లాగాడు. కెవ్వున అరవబోయి ఆగింది జానకి. పాండు నా ముఖం మీద రుమాలు లాగేశాడు. నా శ్రమంతా వ్యర్థమైంది. దొంగతనం చేసి దొరికిపోయాను. దొంగగా జానకి కళ్ళపడ్డాను. ఇతనా అంది జానకి ఆశ్చర్యంగా. ఇతను నీకు తెలుసా అన్నాడు పాండు అంతకంటే ఆశ్చర్యంగా.
జానకి నా గురించి తనకు తెలిసింది అతనికి చెప్పింది. పాండు నా జేబులు తడిమి నగలు బయటకు తీయించాడు. అంతటితో అతను ఆగడని నాకు తెలుసు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నానా హడావుడి చేసి పోలీసులకు అప్పగిస్తాడు. చావు దెబ్బలు పాండు చేతిలో జానకి కళ్ళ ముందు తినాలి. గతి లేక ఇందుకు పాల్పడ్డాను. ఇంకెప్పుడు ఈ పనులు చేయను. నన్ను క్షమించి వదిలిపెట్టేయండి అన్నాను ప్రాధేయపడుతూ. ముందా బట్టలు మార్చుకో, ఇవి నీవే కదూ అని నా బట్టలు నాకు అందించాడు. అందించేటప్పుడు నా ప్యాంటు జేబులోని కాగితాలు కత్తి కూడా తీసి, ఆహా, నీ దగ్గర కత్తి కూడా ఉందే అని నవ్వాడు. ఒక్క క్షణం జానకి అక్కడి నుంచి తప్పుకుంది. నేను బట్టలు మార్చుకున్నాను. పాండు నా చేతికి ఓ 100 రూపాయల నోటు అందించి, నాకు కష్టాలంటే తెలుసు, కానీ కష్టాలకు గురై ఇలా దిగజారిపోను. ఏమీ చేతకాకపోతే ఓ కిళ్ళి కొట్టైనా పెట్టుకో, అంతేగాని దొంగతనాలు చేయకు అన్నాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఓసారి ఒళ్ళు గిల్లి చూసుకుని మీరెంత మంచివారండి అని ఇంకా ఏదో అనాలని గొంతు సహకరించక మానేశాను. ఇప్పుడు ఈ నగలు పోయుంటే వేలకు వెళ్ళిపోయేవి. నువ్వు దొరకటం నీ దురదృష్టం, మా అదృష్టం. ఈ 100 రూపాయల్లో నాకు పోయేదేమీ లేదు. నీకు మాత్రం చాలా పెద్ద లాభం. అటు జైలు తప్పింది, ఇటు కొత్త జీవితానికి అవకాశమూ వస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుఖంగా ఉండు. మళ్ళీ ఇలాంటి అవకాశం నీకు రాకపోవచ్చు అన్నాడు పాండు. అది నేను మారిపోయిన క్షణం. ఒక వారం రోజుల తర్వాత నేను చిన్న పుస్తకాల షాపు ప్రారంభించాను. పెట్టుబడి అట్టే లేదు. ప్రముఖ వార మాసపత్రికలు కమిషన్కి తెచ్చి అమ్మటం, ఇతర వస్తువులు కూడా చేర్చాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక్కపొడి, స్వీట్స్ వగైరాలు. ఒక నెల రోజుల తర్వాత జానకి ఇంటికి వెళ్ళాను నా కృతజ్ఞతలు తెలుపుకోవటానికి. తలుపు తట్టగానే ఒక బక్కపల్చటి మనిషి తలుపు తీశాడు. నమస్కారం అండి, జానకి గారు, పాండు గారు ఉన్నారా అడిగాను. పాండా? వాడెవడు? ఈ ఇంట్లో నేను, నా భార్య జానకి తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు అతను. ఇంతలోనే జానకి అలా వచ్చింది. నన్ను చూడగానే కంగారుగా, చూడండి, ఇప్పట్లో మాకెవ్వరికీ పోస్టల్లో సేవింగ్స్ చేసే ఉద్దేశము లేదు, మీరు వెళ్ళొచ్చు అని నాతో అని, మీరు త్వరగా లోపలికి రండి, కమిషన్కు పోస్టల్ సేవింగ్స్ చేయించే మనిషి ఇతను, ఇది వరకు మన ఇంటికి ఒకసారి వచ్చాడు అంది అతనితో. పాండు అంటాడేమిటే అన్నాడు అతను. 1000 ఏళ్ల పూజారి, ఎన్నో పేర్లు అతని మనసులో కలగబులగంగా ఉండొచ్చు అని భళ్ళును తలిపేసేసింది జానకి. నాకు కథ అర్థమైపోయింది. పాండు జానకి ప్రియురాలు. నన్ను పట్టివ్వటం వలన తమ నేరం బట్టబయలవుతుందని నన్ను డబ్బిచ్చి వదులుచుకున్నాడు పాండు. అది నేను అతని ఔదార్యమని భ్రమపడ్డాను. అంతేకాదు, పాండు బట్టలు కొట్టుగదిలో పెట్టడానికి కారణం హఠాత్తుగా భర్త వస్తే కట్టుకునేటందుకన్న విషయం కూడా నాకు ఇప్పుడే బోధపడింది. పాండు జానకి నిశ్శబ్దంగా ఎందుకున్నారో కూడా తెలిసిపోయింది. నేను దొంగతనానికి వెళ్ళిన సమయంలో ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ దొంగలు. ఆ రోజు దొంగతనం గుర్తుకొస్తే ఇప్పటికీ నాకు నవ్వొస్తూ ఉంటుంది. కనపడ్డప్పుడల్లా జానకి, పాండు నన్ను చూసి భయపడుతూ ఉంటారు. నేను వాళ్ళింట్లో దొంగతనానికి వెళ్ళిన దొంగనైనప్పటికీ కూడా బహుశా నా దొంగతనం కంటే వారి దొంగతనం ప్రమాదకరమైనది, అసహ్యమైనది అయి ఉండాలనుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.